ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండల్. ప్రాబ్లం ఏంటి? మేము స్కూల్లో స్వీపర్గా పనిచేస్తాము. మాకు అపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఏజ్ లిమిట్ అని ఏది లేకుండా మమ్మల్ని ఆ రోజుల్లో అపార్ట్మెంట్ చేసుకున్నారు. 91 అపార్ట్మెంటు ఇప్పటి వరకు. ఏజ్ బార్ అని చెప్పి 60 నిండినా కదని ఎలాంటి ఉత్తర్వులు లేకుండా అధికారులు ఏది చెప్పకుండా ఒక 5-6 నెలలు ఎక్కువ చేపించుకొని ఇంటికి ఉత్తర్వునే పంపిండ్రు. ఎలాంటి ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి మాకు ఒక్క రూపాయి గిట్ట మాకు ఎలాంటి రిటైర్మెంట్ లేదు సార్. ఎన్ని రోజులు అవుతుంది మీరు బంద్ చేసి? 31/7 2022 గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి లేదు. ఇంకా కావచ్చునేమో మా నాయనది మళ్ళీ మాకు అధికారులు ఇట్లా పిలుస్తారో అని ఈ రేవంత్ రెడ్డి సార్ మీద ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి 91 లోపల అపార్ట్మెంట్ అయ్యే ఎవరైతే ఉన్నారో సీపర్లని 112 జీవో 212 జీవో ప్రకారం మాకు కావాలి. 88 వరకు చేసి ఆడికే ఆగిపోయినవి. ఇంక ఇవతల రెగ్యులర్ కాలేదు. మన భారతదేశంలో అత్యంత తక్కువ జీతంతోనే చేస్తున్నా అంటే ప్రభుత్వ పాఠశాల చేస్తున్న సీపర్లం మాత్రమే అతి తక్కువ వేతనము. ఇప్పుడు 4,000 ఉంటే 5,200 అయింది. అవి ఇట్లా లేవు. ఇది మా పరిస్థితి సార్. 10th ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళం ఉన్నాం సార్, చదివిన వాళ్ళం. దయచేసి మాకు ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు రెగ్యులర్ చేస్తారని ప్రార్థిస్తున్నాం. నాతో పాటు రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వీపర్లకు అందరికీ న్యాయం జరగాలని, చనిపోయిన వాళ్ళకి కానీ 63 వాళ్ళకి అందరికీ న్యాయం జరగాలని ముఖ్యమంత్రి గారికి పదే వేడుకుంటున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను మేడ్చల్ నుంచి వచ్చింది సార్. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మా అమ్మ జాబ్ గురించి నేను అప్లై చేశాను సార్. అప్పటి నుంచి మాకు జాబ్ ఇవ్వలేదు. 2013లో చనిపోయింది మా మమ్మీ. అప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ వచ్చిన నుంచి అప్లికేషన్ పెట్టుకున్నాం. మాకు పెట్టుకున్న కొద్దీ మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తారు. ఇచ్చినా ఇప్పటిదాకా కూడా మాకు వాళ్ళు ఏం చేయలే. వీళ్ళు ప్రజావాణి పెట్టిరు కనుక మేము ఈ జాబులు కానీ ఏది కానీ మీకు ఇస్తాం అని చెప్పేసి మీరు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకొని మేము దాని గురించి పరిష్కారం చేస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ మాకు చెప్తే మేము ఆ మాట పట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు చేసింది మీ అమ్మ? మా అమ్మ 8 సంవత్సరాలు చేసింది. అంటే 30 సంవత్సరాలు చిన్ని స్కూల్లో చేసింది. ఆ తర్వాత 2005లో పర్మనెంట్ చేసింది. అప్పటికి 8 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సర్వీస్ ఉన్నప్పుడు నాకన్నా ఇవ్వాలి, మా అన్నకన్నా ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వాలి. మరి ఆ జాబ్ ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలి. అట్లనే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని నాకు నమ్మకం. అట్లా అని చెప్పేసి మేము వీటికి వచ్చినాం. మా సమస్య ఏంటంటే 2017 విద్వాన్ మాధ్యమ హిందీ టీచర్ రిక్రూట్మెంట్లో మెరిట్ స్టూడెంట్లోమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మేము తెలియజేయనగా, సార్ గత ప్రభుత్వాలు మాకు 60 years నుంచి 50 years నుంచి విద్వాన్ మాధ్యమ 14th 15th జీవో నెంబర్ ప్రకారం పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం టీచర్ రిక్రూట్మెంట్స్కి 60 సంవత్సరాల నుంచి అదే క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సడన్లీగా 10వ తారీఖు 10వ నెల 2017న మరి జీవో ఒక 25th జీవో తీసుకొచ్చి ఈ రోజున బాధితులం 25,000 మంది ఉన్నాం. ఈ సమస్యతో మేము 500 మంది ఉన్నాం. 1:1 వచ్చేసరికి 100 మంది ఉన్నాం సార్. తెలంగాణలో తొలి టీఆర్టీలో బలైపోయినటువంటి హిందీ విద్వాన్ మెరిట్ స్టూడెంట్లం సార్. దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టికి పంపడానికి మేము ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రజాభవన్కి వచ్చి మీకు విన్నపించుకొని రావడం జరిగింది సార్. దయచేసి మాకు తీరని అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం 60 years నుంచి ఇదే క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు ఇచ్చి విత్ ప్రమోషన్లు ఇచ్చి అదేవిధంగా 20 మార్క్స్కు టెట్ వెయిటేజ్ పెట్టి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి రియంబర్మెంట్స్ మీరు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లతోటే మేము హెచ్పిటి ట్రైనింగ్ చేశాం సార్. కానీ మాకు ఎలాంటి పబ్లిక్ నోట్ లేకుండా ఒక అనుభవం అధికారి చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ఆ 25th జీవో వచ్చి మా జీవితాలు నాగం చేసింది సార్. మేము తెలియజేసేది ఏంటంటే ఒక నూతన జీవో తీసుకురావాలంటే మరి పాత జీవోకి కనీసం ఒక కటాఫ్ డేటు దాన్ని సవరణ చేస్తూ దాన్ని న్యాయం చేస్తూ దాన్ని కంపల్సరీ ఒక నూతన జీవో తీసుకురాలి. కానీ ఈరోజు 25th జీవోని అలా తీసుకురాకుండా సడన్లీగా 10 రోజులు 3 నెలల ముందు తీసుకొచ్చి మా ముందర పెట్టే 3 years డిగ్రీస్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? ఎట్లా పాసిబిలిటీ అవుతుంది సార్? కాబట్టి ఈ జీవో అన్నది సడన్గా వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడున్నటువంటి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈ ప్రభుత్వమే మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది చెప్పడం జరిగింది సార్.
మేము అనేక విధాలుగా గత ప్రభుత్వాన్ని కూడా విన్నపించాం సార్. మాకు అన్యాయం జరిగింది, సడన్గా జీవో వచ్చేసింది, మాకు కంపల్సరీ కూడా న్యాయం చేయాలని చెప్పినాం సార్. కట్ ఆఫ్ డేట్ లేదా కండిషనల్ అపార్ట్మెంట్ ఇవ్వండి సార్, ఆ బ్యాచ్ వరకు 2007 వరకు. ఎందుకంటే మీ మెరిట్ స్టూడెంట్ సార్, 60-70 మార్కులు వచ్చిన వాళ్ళకు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా 20-25 మార్కులు అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. దయచేసి ఇటు దృష్టిని మీరు మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చే విన్నపిస్తున్నాం సార్. ముఖ్యంగా నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది, వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. ఈరోజు ఒక తరం నాశనం అయిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇంకా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంచి పనులు జరుగుతాయని ఆశిస్తున్నాం.